ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు నీ జీవితాన్ని సృష్టించడానికి మేలుకరమైన వాటితో సృష్టించడానికి దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం వలన సృష్టింపబడినట్టుగా నీవు ఈ వాగ్దానం వింటున్న నీవు ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆయన చెప్పిన ప్రతి మాటలు నువ్వు వింటున్నట్లయితే దేవుడు నీ ప్రపంచాన్ని కూడా నిర్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదంటే ఆయన స్వరం ఎక్కడైతే విడుదలవుతుందో ఎక్కడైతే ఆయన వాక్యాన్ని వెల్లడిపరుస్తాడో ఆ వాక్యమును పంపి దేవుని కార్యం చేస్తాడంట. నేను నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం ఈరోజు నీ జీవితంలో విడుదలవుతుంది. ఏంటి ఆ వాక్యం అంటే, గర్భం లేనివారు గర్భం ధరించుదురుగాక, దరిద్రంలో ఉన్నవారు వారు ధనవంతులు అవుదురుగాక, బలహీనులు బలవంతులు అవుదురుగాక. ఇలాంటి వాక్యాన్ని విడుదల చేసిన తర్వాత దేవుడు ఆయన సెలవిచ్చిన మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు. దీని వాక్యం ఎలాంటిదంటే, ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి మూలాధారం లేకుండా కూడా ఆ వాక్యంను ఆ వాక్యం బట్టి ప్రపంచాలు సృష్టింపబడుతూ ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాగ జరుగుతుంది ప్రభా నువ్వు అనుకుంటున్నావా? ఆయన వాక్యం చాలు. వెలుగు కలుగును గాక అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎలాగైతే అయ్యాయో, సూర్యుడు ఎలాగ ఉండాలో జస్ట్ ఇన్ దట్ వర్డ్ వెలుగు అనగానే సూర్యుడు నిర్మింపబడ్డాడు. ఈరోజు నీ ప్రపంచాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఆయన వాగ్దానాన్ని నమ్మండి, దేవుడు చెప్పింది చేయండి. ఆయన ఏ వాక్యం అయితే చెప్తున్నాడో ఆ వాక్యం నీ జీవితంలో గోతిలో పడిపోకుండా, నష్టంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు నీకు కార్యం చేస్తాడు. పేతురు అంటాడు కదా, రాత్రంతా మేము కష్టపడ్డాం అయినా నీ మాట చొప్పున మరొక్కసారి వల వేస్తాను అంటాడు. దేవుని యొక్క మాట అంత శ్రేష్టమైనది. నువ్వు ఆయన మాట విని ఆయన మాటకు నువ్వు వాల్యూ ఇచ్చినట్లయితే నీ జీవితంలో వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు వాల్యూ గాడ్స్ వర్డ్ అండి. దేవుని యొక్క వాక్యానికి నిన్ను అప్పగించుకో, నీ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కళ్ళు మూసుకుందామా, చిన్న చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, స్తుతులకు పాత్రుడా, వాక్యమై ఉన్న ప్రభా, అయ్యా ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, వాక్యాన్ని ఇష్టపడే వారికి, వాక్యాన్ని చదివేవారికి, వాక్య ప్రకారం జీవించే వారికి, వాక్యాన్ని వినేవారికి విశ్వాసము పెంచి వారి జీవితాల్లో నువ్వు మేలుకరమైనది నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా ఈ రోజునైనా ప్రభ ఎవరైతే మాటలు విన్నారో, మనుషులైతే నాయన ప్రభ తండ్రి అయ్యా పదార్థము లేకుండా ఏమీ చేయలేరు, కానీ నీవు కేవలం వాక్కు ద్వారా సృష్టిని యావత్తును కలుగజేశావు. నా ప్రపంచాన్ని కూడా నువ్వు సృష్టించగలుగుతావు నమ్ముచున్నాం నాయన. ఎవరైతే ఇది లేదు అనుకుంటున్నారో నీ వాక్కును వెల్లడి చేసి వారిని బాగు చేయండి, వాళ్ళని బలపరిచి అయ్యా ఆ బ్లెస్సింగ్ వారికి దయచేస్తామని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి వాక్యము. ఈ వాగ్దానం ద్వారా మీతో దేవుడు మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్స్ వర్డ్ విల్ క్రియేట్ మై వరల్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. అంటే దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే కింద నంబర్స్కి మాత్రము స్పాన్సర్ చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్.